ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. 1 రూపాయి ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. 2 రూపాయలు ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. 3 రూపాయలు ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోనికి నన్నమేశాడు. పిల్లాని భావనిస్తావా, తోలుకెళ్ళి తెల్లారి తీసుకొస్తాను. హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా. ఈ రోజు మనం వచ్చేసాం అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్. అసలు ఏమైనా ఎనర్జీ ఉందా వీళ్ళందరిలో? సో నాకు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ ఈరోజు రచ్చ చేసేస్తారు అనిపిస్తుంది, అవునా కదా? వాళ్ళలో ఉన్న టాలెంట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళలో ఎన్ని యాంగిల్స్ అయితే ఉన్నాయో, ఎంత క్రేజీనెస్ అయితే ఉందో అదంతా మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఎంటర్ అయిపోవాలి మన ఫస్ట్ రౌండ్. సో నవ్వులు ఆడడానికి నా టీం నుంచి 2, అలాగే రేణు టీం నుంచి 2 రెడీగా ఉన్నారు. సో నా టీం బాయ్స్ కమ్ ఫార్వర్డ్. ఉదయ్ టీం నుంచి 2 బాయ్స్ వచ్చేసారు, అలానే ఇప్పుడు నా టీం నుంచి 2 కలర్ఫుల్ గర్ల్స్ రాబోతున్నారు. గివ్ అప్ ది హ్యాండ్. ఎస్, నవ్వుల్ రౌండ్ లో మనల్ని నవ్వించడానికి ఉదయ్ టీం నుంచి 2 బాయ్స్, అలానే నా టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం ముందు వస్తారు, రైట్? ఎస్, మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ రాబోతున్నారు? నీ పేరు? సునిషిత. ఆర్ యు రెడీ? ఎస్. సో మా అమ్మాయి రెడీగా ఉంది, ఇక్కడ గట్టిగా చెప్తుంది. సో నేను నీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే, నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ ని నువ్వు కలుపుతామో తెలుస్తారా? అయితే అది అనుకుంటున్నారు. సో అలాగా ఆ స్టైల్లో చెప్పాలన్నమాట ఆ డైలాగ్. ఏమనుకున్నావు గర్ల్స్ అంటే? అలా నవ్వి అలా పడేస్తా. చూద్దాం ఎంత నవ్వి ఎంత ఉంటారో. రెడీ? సో నేను నీకు ఇచ్చే డైలాగ్, నేను ఒకటికి ఎదురెళ్ళిన ఆడికే రిస్క్, ఒకటి నాకు ఎదురొచ్చిన ఆడికే రిస్క్, తొక్కి పారేస్తా. ఇది డైలాగ్ అన్నమాట. సో ఈ డైలాగ్ ని నువ్వు కలిచితంలో ఎలా చెప్తారో అలా చెప్పాలన్నమాట. అర్థమైందా? అది మ్యాటర్. ఓకే, స్టార్ట్ చేయి. నేను ఒకడికి ఎదురెళ్ళినా నాకే రిస్క్, నాకు ఒకటి ఎదురొచ్చినా నాకే రిస్క్, తొక్కి పడేస్తా. ఇది నువ్వు చెప్పినట్టుంది, కలిచితంలో చెప్పినట్టు లేదు. కలిచితంలో ఎలా చెప్తాడు? ఎంత అనుకుంటున్నారు, నేను అక్కడికి వెళ్ళినా నాకే రిస్క్ అలా చెప్పాలి. మళ్ళీ ఇంకొకసారి, ఎంత అనుకుంటున్నారు, నేను ఒకడికి ఎదురెళ్ళినా నా వాడికే రిస్క్, నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. సో మొత్తానికి అయితే సునిశ్చిత డైలాగ్ చాలా బాగా చెప్పింది. కళ్ళు చదమ చూసారంటే వెంటనే పరిగెట్టి వచ్చి సునిశ్చిత ఇంటికి వచ్చి మరి అనమాట. ఓకే, సో మొత్తానికి అయితే సునిశ్చిత చాలా బాగా చేసేసింది. అండ్ ఇప్పుడైతే నా టీం రెడీగా ఉన్నారు. రేణు, నువ్వు రెడీగా ఉన్నావా టాస్క్ చూడడానికి? ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? సో తన్మయ్కి నువ్వు ఇచ్చే టాస్క్ ఏంటి? సో తన్మయ్ చూస్తుంటే చాలా డైనమిక్ గా కనిపిస్తున్నాడు. అందుకని తన్మయ్కి ఏం చేస్తాడు? మార్షల్ ఆర్ట్స్ చేయి తన్మయ్. ఓకే, ఇప్పుడు కరెక్ట్. నేను కొంచెం దూరంగా ఉంటాను, నన్ను కొడతాడేమో, చెయ్యి విషయం అన్నాడని అలా వెళ్ళి పడతాను అక్కడికి. ఓకే, మొత్తానికి అయితే తన్మయ్ రెడీయా? సో కమ్ ఫార్వర్డ్. See
కనిపించలేదా ఇప్పుడే ఇలా తిప్పాడు 4 సార్లు. సో అది జరిగింది అనమాట. మొత్తానికి తన్మయ్ అయితే నన్ను భయపెట్టాడు. నేను మొత్తానికి ఇలా వెనక్కి దాక్కున్నాను అనమాట. సో ఆ స్పీడ్ ఎలా ఉండేదంటే నాకైతే భయం వేసింది అనమాట. ఎక్కడ పట్టుమాట తగులుతుంది. తన్మయ్ కోసం ఒకసారి గట్టిగా అందరూ క్లాప్. తన్మయ్ బ్యూటిఫుల్ గా చేశారు. ఇట్స్ నిజంగా ఫంటాస్టిక్ గా ఉంది. చాలా బాగుంది. చాలా భయం కూడా వేసింది అనమాట. సో ఆగు, అక్కడే ఆగు. నెక్స్ట్ మా టీం నుంచి ఒక బ్యూటిఫుల్ యంగ్ లేడీ రాబోతుంది. సుష్మిత వస్తుంది. తన కోసం ఏ టాస్క్ ఇస్తావో ఇవ్వు. ధనాధన్ ఫటాఫట్ దుమ్ములేదు. అవునా సరే, సుష్మిత కోసం నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను. కాకపోతే దానికి నాన్ సింక్ లో డాన్స్ చేయాలి. సుష్మిత ఆర్ యు రెడీ? ఫ్రెండ్ తో చేస్తాను నేను. ఫ్రెండ్ తో చేస్తాం. సో సుష్మిత ఫ్రెండ్ ఆవు. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగొండంలో ఐస్కాంతం కాడిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుర్చీలలో పులుకే చూసి నా గుండె ఆగిందే. కింద అంటావు నువ్విస్తుంటే ఇంకే కావాలి, నీ ఇంగువ సొగసుల గుమగుమ చూసి పచ్చానూరి. తంజావూరు బొమ్మల్లే బలముస్తొస్తున్నామే, మనసే మనసే మాయాజాలం చేసామే. మొత్తానికి అయితే అమ్మాయిలు డాన్స్ ఎరదీస్తారన్నమాట. నేను ఏది చేస్తే అది చేస్తారు. మొత్తం మా అమ్మాయిలు అంటే ఏంటి అనుకున్నావు? బేసిక్ గా అమ్మాయిలు అంటేనా కాపీ క్యాట్ సార్. ఓకే అదనమాట అమ్మాయిలా. ఓకే ఎనీవేస్ నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక పిక్చర్ పెట్టుకు రాబోతుంది. రమ్మను చూసుకున్నాము. నీ పెద్దవో నా పెద్దవో సయ్యా సై. సో నా టీం నుంచి కుర్రాడు అడిగిన నీ పేరు సుబోధ్. సుబోధ్ నువ్వేం టాస్క్ ఇస్తావు? సుబోధ్ నాకు ఒక వండర్ఫుల్ డైలాగ్ కావాలి. ఓకే ఓకే 10 మందితో రా, 10 పెంచుతో రా, ఇక్కడ ఉంటా కాల్చి పారేసా నా కొడక. సో మొత్తానికైతే నా టీం నుంచి సుబోధ్ డైలాగ్ ఇరగ తీసేసాడు. సుబోధ్ డైలాగ్ ఎలా చెప్పాడు? సో ఇప్పుడైతే పిల్లలు చాలా బాగా డైలాగ్స్ అండ్ డాన్సెస్ అండ్ మార్షల్ ఆర్ట్స్ తో పాటు భయపెడుతూనే మొత్తాన్ని నవ్వించేశారు అనమాట. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈ విధంగా నవ్వుల్లో మన బాయ్స్ అండ్ గర్ల్స్ మనల్ని బాగా అలరించారు. సో ఇంకా మనం వాళ్ళతో ఆడుకోవాల్సిన టైం వచ్చేసింది. సో అందుకోసం మనం వెళ్ళాలి మన ఫస్ట్ గేమ్ పరుగు. పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అబ్బాయిలు కావాలి. అలాగే రేణు టీం నుంచి 4 అమ్మాయిలు కావాలి. సో నా టీం నుంచి 4 అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. ఉదయ్ టీం నుంచి 4 అబ్బాయిలు వచ్చేసారు యుద్ధానికి వెళ్లే సైనికుల్లాగా. అండ్ అలానే ఇప్పుడు నా టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. 4 అమ్మాయిలు వచ్చేసేయండి. సో ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాల్సినవి ప్రాపర్టీస్. సో పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో గేమ్ ఎలా ఆడాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ మీకు గనీ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఏ టీం అయితే ముందు వెళ్తుందో ఆ 4 ఆ గనీ బ్యాగ్స్ వేసుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ బౌల్ లో ఉన్న 4 బాల్స్ పికప్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాల్ పికప్ చేసుకుని సో ఎంత ఫాస్ట్ గా వెళ్లారో అంత స్పీడ్ తో మళ్ళీ బ్యాక్ కి జంప్ చేస్తూ వచ్చి ఇక్కడ ఉన్న బౌల్ లో ఆ 4 బాల్స్ ని వేసేయాలి. సో ఎవరైతే తక్కువ టైంలో ఆ బాల్స్ ని అక్కడ తీసుకొచ్చి వేస్తారో వాళ్ళే విన్ అవుతారు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దీనికి టైమర్ ఉంటుంది. ఎవరైతే తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో ముందుగా ఈ గేమ్ ఎవరు ఆడబోతున్నారు? మా గర్ల్స్ ముందు ఆడబోతారు. ఎస్ వీఆర్ రెడీ. సో పరుగు గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నారు అసలు ఎటైర్ లో. ఎస్ సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఎస్ 3, 2, 1 గో.
గర్ల్స్ చాలా బాగా ఆడారు. ఒక అమ్మాయి అయితే బాల్ ని ఇలా కింద రోల్ చేసి దాని వెనకాల మరి గుర్రంలా పరిగెట్టింది అనమాట. సో చాలా బాగుంది. ఇప్పుడైతే బాయ్స్ ఆర్ యు రెడీ? కమ్ ఫార్వర్డ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అయితే రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? సో గెట్ సెట్ గో. పరుగు పరుగు గేమ్ మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడి ఫినిష్ చేశారు. సో ఈ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళకి ఎలా అనిపించింది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటనే తెలుసుకుందాం. ఓకే ముస్కాన్, గేమ్ ఆడావు కదా, నీకు ఎలా అనిపించింది? The game was very interesting. It was fun-filled. I enjoyed the game. సో ఎలా అనిపించింది గేమ్ ఆడారు కదా? నాకు గేమ్ చాలా నచ్చింది. It was good. గేమ్ ఆడే కదా, నీకు ఎలా అనిపించింది? వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా నచ్చింది గేమ్ యాక్చువల్ గా. ఇట్ వెరీ ఎక్సైటింగ్. ఓకే వెరీ నైస్. అయితే గర్ల్స్ అయితే చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో బాయ్స్ కి ఎలా అనిపిస్తుంది? బాయ్స్ అడుగుదాం. సో ఫస్ట్లీ విజయ్ భాస్కర్, నువ్వేంటి జమ్ జమ్ అని తారజీలోకి వెళ్ళి జమ్ జమ్ అని వచ్చేసారు. సో ఎలా అనిపించింది గేమ్? బాగుంది, కానీ సైజు కుట్టిస్తే బాగుంటుండే, అది చిన్నగా ఉన్నాయి చాలా. హాయ్ సురజ్, బాగున్నావా? బాగుంది, గేమ్ ఆడే కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుతుండే, మమ్మీ వాళ్ళు తిడుతుండే అప్పుడు ఆడొద్దని. అక్రమ్, నువ్వు గేమ్ ఆడావు కదా, ఆడేవా అసలు? ఆడినావు కదా, ఎలా అనిపించింది? బాగుండే, చిన్నప్పుడు ఆడిన. రోహిత్, గేమ్ ఆడావు కదా, నీకు ఎలా అనిపించింది? ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుతుండే కానీ ఇప్పుడు మళ్ళా చిన్నప్పుడు పడ్డా కానీ ఇప్పుడు మళ్ళా పడ్డా. ఈ విధంగా మన బాయ్స్ అండ్ గర్ల్స్ పరుగు పరుగు రౌండ్ ఎలా ఫీల్ అయ్యారో చెప్పారు. మరి ఇప్పుడు ఎవరు విన్ అయ్యారు, ఎవరు తక్కువ టైం లో ఈ గేమ్ ను ఫినిష్ చేస్తున్నారో వాళ్ళే విన్నర్ అని ముందే చెప్పుకున్నాం కదా. సో మరి ఎవరు తక్కువ టైం లో ఫినిష్ చేశారో తెలుసుకోవాలంటే మనం ఫైనల్ స్కోర్ కి వెళ్ళాల్సిందే. నేను మీ స్కోర్ ఎంత? మా గర్ల్స్ అతి తక్కువ టైం లో జస్ట్ 40 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. అవునా, 40 సెకండ్స్ కంప్లీట్ చేశారా? వెరీ నైస్. ఓ మై గాడ్. కాకపోతే బాయ్స్ మాత్రం 25 సెకండ్స్ కంప్లీట్ చేశారా? సో మొత్తానికైతే పరుగు పరుగు గేమ్ లో విన్నర్స్ వచ్చేసి బాయ్స్. ఓకే ఎనీవేస్, బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ బాయ్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా గేమ్స్ ఆడుతున్నారు. ఇలా చెప్తే అలా అల్లుకుపోతున్నారు. సో వాళ్ళతో ఇంకా గేమ్స్ ఆడించే ముందు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎదురు చూస్తుంది. లెట్స్ వెల్కమ్ దెమ్. Johnny Johnny es papa, rhymes లో కూరవప్ప, వచ్చింది ఒకటే ఒక తప్ప, ఆల్ఫాబెట్ కూరవప్ప, అక్షర జ్ఞానం లేదప్ప, ఏది తెలియదు ఇది తప్ప, ఇంగ్లీషు భాష ఎంతో తమాష, ప్రాక్టీసు చేసా, ప్రాబ్లమ్స్ చేసా, దేవుడి పట్టు కానీ దేవుడి పట్టు, ఈ పుట్టుకి మట్టికి తేడా తెలియక నా భాషే పట్టు. లండన్ బాబు లండన్ బాబు, ఓయ్ లండన్ బాబు లండన్ బాబు, ఇంటను డాలను నేను. సో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎగరిస్తారు కదా, ఎస్ సూపర్ ఉంది. చాలా బాగుండేది. సో మరి నెక్స్ట్ మనం ఇదే ఎనర్జీ తోటి ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఇంకొక గేమ్ వచ్చేస్తుంది. ఆ గేమే రింగా రింగా. రింగా రింగా గేమ్ ఆడాలంటే నా టీం నుంచి 5 అబ్బాయిలు కావాలి, అలాగే రెండు టీం నుంచి 5 అమ్మాయిలు కావాలన్నమాట. సో రింగా రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో నా టీం బాయ్స్ కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 బాయ్స్ అండ్ అలాగే రెండు టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో
దీనికి కావాల్సినవి ప్రాపర్టీస్. సో రింగ్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ కి రింగ్ రెడీగా ఉంది. సో ఈ గేమ్ ఎలా ఆడాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఏ టీం అయితే ఆడతారు బాయ్స్ అండ్ గర్ల్స్ 5 స్ట్రైట్ గా ఇలా చేతులు స్ట్రైట్ గా పెట్టి ఆడాలన్నమాట, నుంచోవాలన్నమాట, ఆడడానికి నుంచోవాలి. ఈ రింగ్ అయితే ఏదైతే ఉందో దీన్ని ఇలా జంప్ చేసుకుంటూ అలా పాస్ ఆన్ చేసి ఇటు నుంచి ఇలా వచ్చి అలా 5 మొత్తం పాస్ ఆన్ చేసి లాస్ట్ ఎవరైతే 5th వన్ ఉంటారో వాళ్ళ నుంచి బయటికి రావాలన్నమాట. సో ఎవరైతే తక్కువ టైంలో దీన్ని ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్. అర్థమైందా? అర్థం కాలేదు కదా? మీకేం అర్థమైంది అందుకే మాక్ సార్? చేసి చూపిస్తా. ఇలా నుంచుని చేతులు స్ట్రైట్ గా పెట్టి ఈ రింగ్ ని పాస్ ఆన్ చేయాలన్నమాట. ఎస్ గేమ్ ఆడుతున్నంత సేపు ఈ బాండింగ్ వదలకూడదు. ఓకే, అండ్ హ్యాండ్స్ కూడా బెండ్ చేయకూడదు. రెడీ. చూసారు కదా, అర్థమైంది కదా? సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో రింగ గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో మీరు రెడీయా బాయ్స్? గెట్ సెట్ గో. రింగ రౌండ్ ఉదయ్ టీమ్ బాయ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. అండ్ మా గర్ల్స్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఆడమంటారు అని అడుగుతున్నారు. గర్ల్స్ ఐ రెడీ? కమ్ ఆన్. Get ready to be yourself. Get ready to go and now. Get ready to rock your life. Get ready. ఎస్ రింగ గేమ్ ఆడడానికి గర్ల్స్ వచ్చేసారు. గర్ల్స్ ఐ రెడీ? ఎస్ 3, 2, 1 గో. ఏ రంగు సకలెక్కి రింగురంగ వచ్చినాడు పిల్లగాడు. ఏ టెంగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. సో మొత్తానికి అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు. మొత్తానికి Yes. గర్ల్స్ అయితే ఈ చెయ్యి మాత్రం ఎంత గుంజి మొత్తానికి అయితే ఎంత ఫినిష్ చేశారు. కష్టపడ్డారు తెలుసా మా గర్ల్స్. సో ఎవరు గెలిచారు అని తెలియడానికి మనకు కావాల్సింది ఫైనల్ స్కోర్స్. సో రేణు మీ స్కోర్ ఎంత? ఎస్ మా గర్ల్స్ రింగ రౌండ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute. బాయ్స్ అయితే ఫినిష్ చేశారు 45 seconds లో. సో రింగ గేమ్ విన్నర్ వచ్చేసి బాయ్స్. గట్టిగా క్లాస్ ఉన్నారు. अस्सलाम वालेकुम अप्सरा నిన్ను చూసి హట్ బీటే. మొత్తానికి అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు. అండ్ నేను ఇది Yes. కూడా మేమే గెలిచాం అనమాట. ఓకే నో ప్రాబ్లం. ఎలా అయితేనే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చక్కగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్స్. సో ఇదే ఎనర్జీ తోటి ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్నాయి. సో ఆ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. కాకపోతే వచ్చిన బ్రేక్ తీసుకున్నా. నో ఇప్పుడు బిట్టు వస్తున్నాడు మనతో చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి. లెట్స్ వెల్కమ్ బిట్టు. బిట్టు ఆ పిచ్చిగడ్డం ఏంట్రా? నేను నీ ఏజ్ లో ఉన్నప్పుడు రోజుకు 2 సార్లు సేవ్ చేసుకునేవాడిని తెలుసా? ఇందులో ఆశ్చర్యం ఏముంది? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఇప్పటికి రోజుకి 20 టైమ్స్ షేవింగ్ చేస్తాడు. ఏంటి రోజుకు 20 సార్లా? ఆయనకేమైనా పిచ్చా ఏంటి? కాదు మాయా, ఆయనది సెలూన్ షాప్. ఈ పిచ్చి సమాధానం కాదు గాని నాకు సలహా ఇవ్వు. చెప్పు మాయా. ఏం లేదు బిట్టు, నాకు సిటీలో ఏదైనా బిజినెస్ పెట్టాలని ఉంది. ఈ సిటీలో ఏ బిజినెస్ పెట్టినా ఎలాగోలా బతికేయచ్చు. నేను ఎలాగోలాగా బతికేయటానికి రాలేదు.
ఈ నగరాన్ని పోయించటానికి వచ్చా. ఆ ఇంకా ఇంకా అంటే ఎవడైనా సరే నన్ను చూసి పోసుకోవాలి. అది టిస్టు. వెళ్ళి త్వరగా సులభ కాంప్లెక్స్ పెట్టుకో. వెళ్ళి ఈటీవీ ప్లస్ చూద్దాం పదా. అసలే ఇది నవ్వుల నవంబర్. సో ఇంకా మనకి బోలర్ అని ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ గేమ్స్ కి వెళ్లే ముందు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. లెట్స్ వెల్కమ్ దెమ్. చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే. పొంగి నదిలో నన్నే మార్చావే. చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో. చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార. నీ వల్లేరా ఏదో అయింది వేళ ఇన్నాళ్ళు లేదిలా. మొత్తానికి అయితే స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇరగ తీసేశారు కదా. సో స్పెషల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో అదే ఎనర్జీ తోటి మనం ఇంకా ఇంకో బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. మనం ఇప్పుడు వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే ఉదయ్ టీమ్ నుంచి 2 బాయ్స్ కావాలి, అలానే నా టీమ్ నుంచి 2 గర్ల్స్ కావాలి. ముందుగా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా గర్ల్స్ వచ్చేస్తారంట. సో ఐ ఇన్వైట్ 2 గర్ల్స్ ఫ్రమ్ ద రేణు టీమ్. కమ్ ఫార్వర్డ్. రేణు టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో నా టీం నుంచి కూడా 2 బాయ్స్ రెడీగా ఉన్నారు అనమాట. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో నా టీం నుంచి 2 బాయ్స్ అండ్ రేణు టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మన ఆడబోయే బెలూన్ బ్లాస్ట్ కి కావాల్సినవి సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ 2 రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలనేది రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు అక్కడ బెలూన్స్ కనిపిస్తున్నాయి, రింగ్ కనిపిస్తుంది, స్టిక్ కనిపిస్తుంది, అలానే మాస్క్ కనిపిస్తుంది. ముందుగా ఏ టీం అయితే ముందు వెళ్తారో అందులో ఒకరికి ఆ మాస్క్ వేస్తాను. సో అప్పుడు మీకు ఏం కనిపించదు. మీరు వెళ్ళి అక్కడ రింగ్ లో నీల్ డౌన్ చేయాలి. ఓకే, సింగిల్ లెగ్ తో కూర్చొని అక్కడ ఆ స్టిక్ తో మీ చుట్టూ ఉన్న బెలూన్స్, సరౌండింగ్ లో ఉన్న బెలూన్స్ అని బ్లాస్ట్ చేయాలి. సో ఒక్కొక్కరికి ఒకరు ఆడుతుంటే ఇంకొకరు గైడ్ చేస్తారు. సో ఒక్కొక్కరికి 90 సెకండ్స్ ఇస్తాం. సో టోటల్ గా ఒక టీమ్ కి 180 సెకండ్స్. సో ఏ టీమ్ అయితే 180 సెకండ్స్ లో ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకేనా? సో అర్థమైంది కదా మీకు గేమ్. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారు? సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఫస్ట్ రెడీగా ఉంది అమ్మాయి. తనకి మాస్క్ వేసేద్దాం. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి గర్ల్ రెడీగా ఉంది. సో హియర్ వి గో. 3, 2, 1 గో. సో నెక్స్ట్ అయితే అంజలి రెడీగా ఉంది. అంజలి నీకు మాస్క్ వేద్దాం. గెట్ సెట్ గో.
సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి గర్ల్స్ చాలా బాగా ఆడారు. నెక్స్ట్ ఇప్పుడైతే బాయ్స్ వచ్చేస్తారు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి. బాయ్స్ ఆర్ యు రెడీ? కమ్ ఫార్వర్డ్. Get set go. సో మా బాయ్స్ బాగా ఆడారు కదా. సో ఇంకో బాయ్ రెడీగా ఉన్నాడు. సో లెట్స్ గో ఫార్వర్డ్. Get set go. సో మొత్తానికి అయితే బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు. సో బాయ్స్ అయితే చాలా ఇరగదీశారు అనమాట కదా. అవునా? ఎస్. సో ఎవరు ఇరగదీశారు, ఎవరు విన్ అయ్యారు తెలుసుకోవడానికి కావాల్సింది ఫైనల్ స్కోర్. ఓకే, సో మీ బాయ్స్ అనే బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. మా బాయ్సా? Yeah. అమ్మాయిలు అందరు గుండెల మీద చేసుకోండి. 11 బెలూన్. సో గర్ల్స్ కి ఇచ్చిన 180 సెకండ్స్ లో మా గర్ల్స్ బ్లాస్ట్ చేశారు 12 బెలూన్స్. మొత్తానికి అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు బెలూన్ బ్లాస్ట్. అండ్ ఇప్పుడైతే ఒక సూపర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళను వలసే. కස්සదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. సో మొత్తానికి అయితే బెలూన్ బ్లాస్ట్ గేమ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒక సూపర్ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. సో పర్ఫార్మెన్స్ ఇరగదీసింటారు కదా. అఫ్ కోర్స్ మా గర్ల్స్ కదా, ఏం చేసినా సూపర్ గానే ఉంటుంది. ఎస్, జిగాలో ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎదురు చూస్తుంది. లెట్స్ వెల్కమ్ దెమ్. తోటి మనం ముందుకెళ్ళిపోతాం ఇంకో గేమ్ లోకి. ఆ గేమే సై అంటే సై. సో ఈ గేమ్ ఆడాలంటే రేణు టీం నుంచి 5 అమ్మాయిలు కావాలి, అలాగే నా టీం నుంచి 5 అబ్బాయిలు కావాలి. సో నా టీమ్ లో 5 అబ్బాయిలు రెడీ ఉన్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. ఉదయ్ టీం నుంచి 5 అబ్బాయిలు వచ్చేసారు, అలానే నా టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. వచ్చేయండి అమ్మాయిలు.
ఎస్ ఉదయ్ టీం నుంచి 5 అబ్బాయిలు, అలానే నా టీం నుంచి 5 అమ్మాయిలు వచ్చేసారు. సో ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అని బాయ్స్ అండ్ గర్ల్స్ ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మనకి చూస్తున్నాం కదా, కార్పెట్ ఉంది, కార్పెట్ మీద చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయి అనమాట. సో మొత్తం 5గురిలో ఒక అబ్బాయి ఈ బ్లాక్ మ్యాట్ మీద పడుకుంటాడు, మిగతా 4 వాడిని ఎత్తుతారు అనమాట. సో ఎత్తిన తర్వాత ఈ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ వచ్చినప్పుడు ఖాళీగా వచ్చేయాలన్నమాట, అంటే అప్పుడు ఏం కలెక్ట్ చేయకూడదు. సో వచ్చిన తర్వాత ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేశారో వాళ్ళే విన్నర్. ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేశారో వాళ్ళు విన్నర్ కాదు. ఈసారి ఏంటంటే సాయి గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి అని నేను తర్వాత రివీల్ చేస్తాను. ఇప్పుడైతే గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? ముందుగా ఏ టీం వస్తున్నారు? గర్ల్స్, ఆల్వేస్ లేడీస్ ఫస్ట్. ఓకే, వి ఆర్ రెడీ గర్ల్స్. ఓకే, Come forward. సైంటిస్ట్ సాయి గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ 3, 2, 1 Go! ఫినిష్ చేస్తున్నారు. మరి ఎన్ని చాక్లెట్స్, అన్ని లెమన్స్, అన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దామా? yes, so కౌంట్ చేద్దాం. ముందుగా ఏం కౌంట్ చేద్దాం గర్ల్స్? చాక్లెట్స్ కమ్ ఆన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 సో గర్ల్స్ కలెక్ట్ చేశారు మొత్తం 69 చాక్లెట్స్. గర్ల్స్ నెక్స్ట్ టైం కౌంట్ చేద్దాం. లెమన్స్ ఓకే. లాభం 2 3 4 5 సో మొత్తానికి అయితే 5 లెమన్స్ కలెక్ట్ చేశారు. గర్ల్స్ ఇంకా మిగిలింది బాల్స్ 1 2 3 బాల్స్ కలెక్ట్ చేశారు. సో సైంటిస్ట్ సాయి గేమ్ లో గర్ల్స్ స్కోర్ ఈ విధంగా ఉంది. మరి బాయ్స్ ఎలా ఆడతారు? సో ఆ బాయ్ ని ఎంత ఎనర్జీతో ఆడతారో చూద్దాం. సో సాయి అంటే సాయి గేమ్ ఆడడానికి మా బాయ్స్ ఇప్పుడు రెడీగా ఉన్నారు. సో Yes. ఎవరు పడుకుంటున్నారు? అశోక్, నీ పేరు అశోక్ కదా? కమాన్ అశోక్, అయినా సార్. సో మొత్తానికి బాయ్స్ టీమ్ లో రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? గెట్ సెట్ గో. మొత్తానికి సాయి అంటే సాయి గేమ్ లో మా బాయ్స్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మొత్తానికి అయితే బాహుబలిని తీసుకెళ్లి మోసి తెచ్చినంత కష్టపడ్డారు అనమాట. సో ఇప్పుడైతే చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఏది లెక్క పెడదాం? లెమన్స్. 1 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. సో నెక్స్ట్ ఏది? చాక్లెట్స్. 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30, 31, 32, 32, 34, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77. 78, Yes, boys collect చేశారు 78 chocolates. So boys, ఇంకా మిగిలినవి balls. balls. 1, 2, 3 balls. దానికైతే మా బాయ్స్ చాలా చాలా బాగా ఆడారు అండ్ చాలా చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. అయితే మేమే గెలిచినట్ట. అందులో ట్విస్ట్ ఉంది. ఓ Yes. ఏంటది? ఆ ట్విస్ట్ ఏంటి అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. ఇందులో 50, 100, 30 అనే నెంబరింగ్స్ ఉన్నాయి. సో ఈ 3 చిట్స్ లో మిమ్మల్ని సెలెక్ట్ చేయమని చెప్తాను. ఒకవేళ సో మీరు బాయ్స్ కనుక 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తుంటే సో మీరు తీసిన చిట్ లో 100 ఉంటే వాళ్ళ చాక్లెట్ స్కోర్ వచ్చి 50 into 100 అవుతుంది. సో అలానే లెమన్స్ అండ్ బాల్స్ కి కూడా స్కోరింగ్ డిసైడ్ చేస్తాం. సో బాయ్స్ ఫైనల్ స్కోర్ వచ్చి గర్ల్స్ డిసైడ్ చేస్తారు, గర్ల్స్ ఫైనల్ స్కోర్ వచ్చి బాయ్స్ డిసైడ్ చేస్తారు. మా అమ్మాయి ఏం ట్విస్ట్ Thank you. ట్విస్ట్ లాస్ట్ Yes. లో. ఓహో ఇంత కష్టపడి మేము తీసినంత ట్విస్ట్ లో పోతుంది అనమాట. Yes, yes. అవునా? దీనికి లక్ కావాలా? ఎస్. సో అందుకే స్టైల్ గేమ్ లో కిక్ తో పాటు లక్ కూడా కావాలి అని చెప్పేది. సో ఫైనల్ స్కోర్స్ డిసైడ్ చేసేద్దామా? ఓకే, ఆర్ యు రెడీ ఫర్ ఫైనల్ స్కోర్? గర్ల్స్ ఆర్ యు రెడీ? ఎస్. సో ఇప్పుడైతే గర్ల్స్ స్కోర్స్ మా బాయ్స్ డిసైడ్ చేస్తారనమాట. సో గర్ల్స్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్. సో ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 69 చాక్లెట్స్ కలెక్ట్ చేశారంట. దానికి మా బాయ్స్ ఏం చేస్తారో చూద్దాం. 50. లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 5 లెమన్స్ కలెక్ట్ చేశారు. సో 5 లెమన్స్ కి మన వాళ్ళు తీసిన చిట్ ఏంటి? 100. సో నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని బాల్స్ సెలెక్ట్ చేశారు? 3 బాల్స్. 3 బాల్స్ మీరు తీసే చిట్ 30. మిగిలిన 30 కదా. సో అదే వస్తుంది అనమాట. సో 3 balls into 30 అనమాట. సో ఇప్పుడైతే గర్ల్స్ స్కోర్ చూసేద్దాం కదా. ఇప్పుడైతే బాయ్స్ స్కోర్ చూసేద్దాం. బాయ్స్ ఆర్ యు రెడీ? సో ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 78 చాక్లెట్స్ కి గర్ల్స్ 30. సో నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేసాం? 3 బాల్స్ కలెక్ట్ చేసాం. దానికి 100. 100 వచ్చిందంట. సో బాయ్స్ నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్? 2 lemons. 3 or 2? 2 lemons. సో గర్ల్స్ 50. సో బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేశారు అండ్ గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేశారు. సో ఎవరి స్కోర్ ఎంత వచ్చిందో అని తెలియడానికి మనం కౌంట్ డౌన్ చేయాలి. సో కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేద్దామా? Yes. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మొత్తానికైతే మా బాయ్స్ స్కోర్ వచ్చేసి 2740. సో గర్ల్స్ మన స్కోర్ వచ్చి 4040. ఫైనలీ స్థాయిలో విన్నర్స్ మా గర్ల్స్. స్థాయి రౌండ్ ని ఈ విధంగా ఫినిష్ చేస్తున్నాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ హాయ్, చూసారుగా జిల్జిల్జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 88017161
257. మరొక కాలేజ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం. Until then, keep smiling. Signing off, Renu and Uday. Bye bye. Hello, welcome to జిల్ జిల్ జిగా అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజీని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా. చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?